తోడు పేరు అని చెప్పి రారాలు మళ్ళీ అఖిల నవ్వుతున్నాడు. తగ్గినప్పుడు ఇద్దరు చూసావా మరి ఆ 7 బలిళ్ళు చిన్న అయిపోతున్నారు. ఏమిటి ఇలా రాజ్యం పోయింది దేశం పోయింది, ఇలా మా రాజ్యం పోయింది దేశం పోయింది మా భార్యలు చెప్తే ఎంత బాధపడతారు అని చిన్న పోయి ఎంత బలిలు పోతుంటే మళ్ళీ కళ్ళ చూసి ఏమన్నాడు, ఏమిరా బలిలారా బాధపడకండి కానీ ఒక మాట, నేను గెలుచుకున్న రాజ్యము దేశము ఎండి బంగారం మీది మొత్తం మీకే ఇస్తా, నా దగ్గర ఉన్న 7 ఎట్టుకులు కూడా మీకే ఇస్తా. కానీ ఒక్క మాట, మీ దగ్గర ఉన్నది మీకు వక్కెరాని సొమ్ము, నాకు వక్కెరకు వచ్చేది అగరు అక్కెరాని సొమ్ము అక్కడికి వచ్చేది మన పిల్లలు ఇటు అడుగుతారు అంటే భార్య నీకు అక్కర్లేదా? అక్కడాడు మరి అంతకంటే ఎక్కువ మా దగ్గర అయితే పెద్దలు మరి భార్యలు అక్కర్రారా అంటే మరి ఏం కావాలయ్యో అంటే ఏరా పరిగిరారా 7 తోడబుట్టినా మీ చెల్లె గౌరమ్మదేవి ఉన్నది. గౌరమ్మదేవి తీసుకొచ్చి 300 పెట్టినట్టయితే ఈ రాజ్యము దేశము ఎంతగానో 7 పెట్టి మొత్తం మీకే ఇస్తాను. సరే పర్వాలేదని చెప్పి 7 బలిలు ఏమన్నారు, చెల్లె ఎవరు చెల్లె భగవాన్ల బాధ్యత చెల్లె చెల్లె మీద మన్ను పోయ్యా చెల్లె దుమ్ము పోయ్యా ఉన్ననాడేమో కోరుతారు లేనాడేమో మన్ను పోతారు. ఎంత చూసావా మరి చెల్లెలా 7 ఎంత చూసావా మరి పంట బాగా వండలే చెల్లె 7 బతుకమ్మ పండుగ వస్తుంది, ఏం చీర కొంటానే ఏం చీర కొనమో అంటే ఈ 7కి వస్తుందో కోపం నీ చక్కగా వస్తారు. ఏముందిరా గాలి కొడుక ఏమున్నదా వచ్చావురా, ఏం లేదురా ఏమున్నదిరా ఏమున్నదిరా మన ఇంటికాడ ఉన్నదో లేదో తిని అనే రావాలరా ఇది ఎందుకు వచ్చావురా అని చెప్పి ఇలాగిదా ఉరికి వస్తారు. ఎంత విషయం మట్టి రోడ్ అయితేనేమో 7 దోశల మన్ను వస్తారు అమ్మగారికి, అదే సిమెంట్ రోడ్ అయిందనుకో గోళ్ళని పోతాయి, గోళ్ళ మీద మట్టి వస్తారు. ఆడబిడ్డలు అంటే ఉండరాదు.